ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో కమ్యూనల్ వీడియో పోస్ట్ పెట్టి ఉగ్రవాదుల హేయమైన చర్యను ఘాటుగా విమర్శించినందుకు 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పొనోలీను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కటకటాల పాలు చేసింది. ఒక పాకిస్తానీ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మే 14న ఒక పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇస్లాం మత ప్రవక్తలను దూషిస్తూ, అలాగే ఉగ్రవాదులు మన వాళ్లను చంపితే మౌనంగా ఉన్న కొందరు బాలీవుడ్ ప్రముఖుల్ని ఉద్దేశించి విమర్శిస్తూ ఆ వీడియో పెట్టింది. అది కాస్త విపరీతమైన వైరల్ అవడంతో ఆమెను హత్య చేస్తామనే బెదిరింపులు కూడా వచ్చాయి. తరువాత మే 15న ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ తన పోస్టును తొలగించి బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అయితే అప్పటికే ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆమె ఆరోపించిన వీడియోను షేర్ చేసి ఆమె మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దానితో కేసు నమోదు కాగా బెంగాల్ పోలీసులు దాదాపుగా 1500 కిలోమీటర్లు వచ్చి మరీ ఆమెను గురుగ్రామ్లో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. బెంగాల్లోని కోల్కతా కోర్టులో శర్మిష్ఠను హాజరుపరచగా ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని విధించారు. అయితే ఆమె అరెస్టును నిరసిస్తూ ఆమెకు జాతీయ స్థాయిలో ప్రజల నుంచి, ప్రముఖుల నుంచి మద్దతొస్తోంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శర్మిష్ఠకు మద్దతుగా నిలిచారు. ఆమెను సమర్థిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. షర్మిష్ఠ ఆపరేషన్ సింధూర్‌పై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారని ఆమెను సమర్థించారు. టీఎంసీ నాయకులు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, లేదా హిందూ మతాన్ని మురికి మతమని పిలిచినప్పుడు అరెస్టులు, క్షమాపణలు ఎందుకుండవు అని ఆయన ప్రశ్నించారు. దాంతో పాటుగా మమతా బెనర్జీ గంధాధర్మ్ అంటూ వ్యాఖ్యానించిన వీడియోను షేర్ చేశారు. అయితే శర్మిష్ఠ కేసును పరిశీలించి మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పీఎం మోదీకి లేఖ రాసినట్లుగా కూడా సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ స్పందనతో తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే దేశమంతటి నుంచి శర్మిష్ఠకు మద్దతు పెరిగింది. ఇదిలా ఉంటే మహోవా మెయిత్రా ఒక టాక్ షోలో కాళీమాతను అవమానించారని, ఆమెపై 200 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, మరి వాటి మాట ఏమిటని టీఎంసీపీ ఎంపీ సయోని ఘోషి శివలింగానికి కండోమ్ వేసిన ఇమేజ్ పెట్టినప్పుడు ఆమెపై అయినా కేసులకు చర్యలు ఎక్కడా అని, ఫిర్హాద్ హకీం ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులని, వారిని ఇస్లాంలోకి తీసుకొద్దామని అన్నప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయి, మరి తన సంగతి ఏమిటి అని, సనాతన ధర్మం వారిపైనే చర్యలకు బెంగాల్లో లైసెన్సులిచ్చారా, మిగతా మతాల వారిపై కాదా అని బీజేపీ పార్టీ నేత సువేందు అధికారి ప్రశ్నించారు. కాగా షర్మిష్ఠను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా ఆగ్రహావేశాలతో ఇది ప్రజాస్వామ్యం కాదు అని ఆమె నినాదాలు చేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ సూర్యప్రకాష్ కత్రి స్పందిస్తూ లా చదువుతున్న విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వెస్ట్ బెంగాల్లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.